హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 9. వైషు హమ్మయ్య అనుకుని వెళ్తూ ఉంటే వైషు అన్నారు స్వప్న గారు. అంతే వైషుకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఏంటి మామ్ అని అంది వెనక్కి తిరగకుండా. ఏమీ లేదు, నా రూమ్లో ఏసీ ఆన్ చేసి వచ్చేసాను, ఆఫ్ చేసి వెళ్ళు అని అన్నారు. అప్పుడు ఫ్రీ అయ్యింది వైషు. ఓకే మమ్మీ అని ఫాస్ట్గా వెళ్ళి ఏసీ ఆఫ్ చేసి వెళ్ళింది రూమ్లోకి. హ్యాండ్స్కి హైస్ పెట్టుకుంది కాసేపు. కొంచెం సేపటికి రిలీఫ్ వచ్చింది. తర్వాత రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళింది. సారీ వైషు, నా తప్పే కాదు అని అనను. బట్ అలా ఎందుకు చేశానో నాకే అర్థం కాలేదు. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? నిన్ను చూసిన రోజే నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నాను. నీతో డైలీ ఉండాలి అనుకున్నాను. కానీ నీకు నచ్చకుండా కాదు. ఇంకో 2 డేస్లో నేను సెట్ అయిపోతాను. అప్పుడు నేను ఇక్కడ నీతో ఉండలేను వైషు అని ఫీల్ అయ్యాడు విక్కీ చాలా బాధగా మనసులో. ఇక కళ్యాణ్ ఫ్లైట్లో ఫుల్ స్లీప్లో ఉన్నాడు. హే కళ్యాణ్ అని పిలిచాడు అభి. అయినా రెస్పాండ్ కాలేదు. ఫేస్ మీద గట్టిగా కొట్టాడు. దెబ్బకి లేచి ఏంటవి ఇలా కొట్టావు అని ఫ్రస్ట్రేషన్తో అడిగాడు కళ్యాణ్. మళ్ళీ చెంప మీద కొట్టాడు అభి. కళ్యాణ్ ఐస్లోంచి వాటర్ వద్దు అన్నా ఆగట్లేదు. మరి చిన్నప్పటి నుండి కూడా సునంద ఒక్కసారి కూడా కొట్టలేదు తన్ని. ఇక కృష్ణ గారు కొట్టే సిచ్యువేషన్ వస్తే మెలో డ్రామాతో కళ్యాణ్ని తప్పించేసేది. ఇప్పుడు అభి కొడుతూ ఉంటే కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు. అభి కాదు, అభి సార్ అని అనాలి అని అన్నాడు అభి. అంటే ఎందుకు కొట్టారా అని అడిగాడు బాధ ఆశ్చర్యంతో. అవును అని శాడిస్టిక్ స్మైల్ చేశాడు అభి. సరే ఎందుకు పిలిచారు చెప్పండి అని అన్నాడు. ఏం లేదు, నాకు బోరింగ్గా ఉంది, టైం పాస్ కోసమే లేపాను అని అనగానే కళ్యాణ్కి కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక ఏం చేయమంటారు అని అడిగాడు. నీకేం వచ్చు చెప్పు, అప్పుడు నేను చెప్తా ఏం చెయ్యాలో అని అన్నాడు. కళ్యాణ్ బ్లాంక్ ఫేస్ పెట్టాడు. అవును, తనకంటూ ఏదైనా వస్తే ఇక్కడికి ఎందుకు వస్తాడు పాపం, మీరే చెప్పండి సార్ అని అన్నాడు కళ్యాణ్. నేను చెప్పాలా? సరే వెయిట్ అని ఆలోచిస్తున్నాడు అభి. ఇక మనం విక్కీ దగ్గరకు వచ్చేద్దాం. విక్కీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, కిందకి వచ్చాడు. చుట్టూ చూశాడు. వైషు కనిపించలేదు. విశాల్ కూడా లేడు. కాలేజ్కి వెళ్ళారు అనుకుని లైట్గా తినేసి పైకి వెళ్ళిపోయి ఫోన్ తీశాడు. అందులో నిషా నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు విక్కీ రియాక్షన్. నిషా నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చేసరికి విక్కీ కోపం పీక్స్లోకి వెళ్ళింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అని అటువైపు నుంచి వాయిస్ వచ్చింది. చెప్పు అని అన్నాడు చాలా కోపంగా. ఎలా ఉన్నావు విక్కీ అని అంది నిషా. అంతే. అది విన్న విక్కీ, నన్ను విక్కీ అంటే చెంప చల్లుమనిపిస్తా, జాగ్రత్త. అయినా ఎందుకు కాల్ చేశావు, నీకు పనేమీ లేదా అంటూ ఏదో తిట్టబోతుంటే నిషా ఆపింది. సారీ, నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ కాల్ చేస్తానులే అంటూ ఫోన్ కట్ చేసింది నిషా. విక్కీకి అయినా సరే ఎంతకీ కోపం తగ్గట్లేదు. తన ఫోన్ నేలపై విసిరేశాడు. మంచం మీద దుప్పటి పిల్లోస్ని కూడా నేలపై పడేశాడు. కింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. కాసేపటికి లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు. ఎవరో డోర్ లాక్ చేశారు. వెళ్ళి ఓపెన్ చేస్తే ఎదురుగా కృష్ణగారు ఉన్నారు. ఏంటి విక్కీ, ఎలా ఉన్నావు? నేను ఇంటికి వెళ్ళాను మమ్మీ దగ్గరికి అని అంటూ లోపలికి వచ్చారు కృష్ణగారు. ఏంటి విక్కీ, ఫోన్ బ్రేక్ అయ్యింది, పిల్లోస్ అన్నీ కింద పడి ఉన్నాయి, ఏంటి ఏమైంది నానా అని అడిగారు కంగారుగా. ఏమీ లేదు డాడీ, బోర్ కొడుతుంది అని ఫోన్ చూస్తున్నా, ఫోన్ చేయి జారి కింద పడింది. ఇక ఫోన్ పడిందన్న కంగారులో ఫాస్ట్గా మంచం దిగుతూ ఉంటే కింద పడిపోయాయి పిల్లోస్ అని అన్నాడు. ఓ అంతేనా, ఇంకా నీకేమైందోనని కంగారు పడ్డాను అని అంటారు. ఇంకో ఫోన్ తెస్తానులే, డోంట్ వరీ అని వెళ్ళిపోతారు. అలా ఆ రోజంతా విక్కీ సాడ్గా గడిపేస్తాడు. ఇక మనం అభి అండ్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేద్దాం. అభి అండ్ కళ్యాణ్లు ఇంటికి రీచ్ అయ్యారు. ఇల్లు చాలా బాగుంది. సొంత ఇల్లు లాంటి ఫీలింగ్ వచ్చింది కళ్యాణ్కి చూడగానే. ఏంటి చూస్తున్నావు, వెళ్ళి లగేజ్ లోపల పెట్టు అంటూ లోపలికి వెళ్ళాడు అభి. సాడ్గా ఫేస్ పెట్టి కళ్యాణ్ లగేజ్ని లోపల పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. అభి వచ్చి కళ్యాణ్పై చిటికెలు వేశాడు. ఏంటి సార్ అని వినయంగా అడిగాడు కళ్యాణ్. నిజానికి టీచర్స్కి కూడా అంత రెస్పెక్ట్గా పిలవలేదు. గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవడం వలన ఆయనతో మాట్లాడే ధైర్యం చెయ్యలేక చెప్పేవారు కాదు. అలా వారిని టీచ్ చేస్తూనే ఉండేవాడు. కళ్యాణ్ చెయ్యని తప్పంటూ కూడా లేదు.
కళ్యాణ్ చేసే పనుల వలన చాలామంది అమ్మాయిలు కాలేజ్‌కి రావాలంటేనే భయపడేవారు. అలాంటిది ఇప్పుడు అభిని సార్ అనడం అస్సలు మామూలు విషయం కాదనే చెప్పాలి మరి. నేను ఇండియా వచ్చే పనిలో పడి క్లాత్స్ వాష్ చేయడం మర్చిపోయాను. సో, నువ్వెళ్ళి ఉతుకు అని తన బాత్రూమ్ వైపు చూపించాడు చెయ్యిని. కళ్యాణ్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లాగిపెట్టి కొట్టాడు అభి కళ్యాణ్‌ని. అంతే ఒక్క క్షణంలో వెళ్ళి బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మిషన్‌లో వేసి కాసేపటికి ఆరేశాడు. ఇక ఫుడ్ ప్రిపేర్ చేయమని పంపిస్తే కిచెన్ మొత్తం పొగ వ్యాపించేలా చేశాడు కళ్యాణ్. ఇక అభి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. కళ్యాణ్, నువ్వు చాలా మంచి కుక్‌లా ఉన్నావు. నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సో, వెళ్ళి ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసిరా. ఒక బ్లాక్ స్పాట్ కూడా నాకు కనిపించడానికి వీల్లేదు. ఒక్కవేళ ఉంది అనుకో అని అన్నాడు అభి. అంతే. నో సార్ నో, నేను క్లీన్ చేస్తానంటూ రన్నింగ్ రేస్‌లో వెళ్ళాడు కళ్యాణ్. అభి పగలపడి నవ్వుకున్నాడు. తన వర్క్ చేసుకుంటుంటే కాసేపటికి కళ్యాణ్ వచ్చాడు. ఏంటి అయ్యిందా అని అడిగితే అయ్యింది సార్ అని చెప్పాడు. అభి వెళ్ళి కిచెన్ చూస్తే చాలా నీట్‌గా కనిపించేసరికి ఓకే అనేసి అభి వెళ్ళిపోయాడు. కళ్యాణ్‌ని పిలిచి తన కోర్స్ గురించి, కాలేజ్ గురించి చెప్పి రేపు కరెక్ట్ టైంకి ఉండాలి నువ్వు కాలేజ్‌లో అని పడుకున్నాడు అభి. కళ్యాణ్ కూడా పొద్దుటి నుండి పనులు చేసి జర్నీ వల్ల డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అభి ఎర్లీగా లేచాడు. కానీ కళ్యాణ్ అలానే పడుకుని ఉండిపోయాడు. అభి ఒక్క తన్ను తన్నాడంతే. మంచం మీద నుండి కింద పడ్డాడు కళ్యాణ్. లేచి దిక్కులు చూశాడు. కానీ అభిని చూశాక మ్యాటర్ అర్థం చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికే అభి రెడీ అయిపోయాడు. కానీ కళ్యాణ్ లేట్ చేశాడు. నీకు చెప్పిన టైంకి నువ్వు రెడీ అవ్వలేదు కదా! నీకు బ్రేక్‌ఫాస్ట్ లేదు. పద అంటూ కాలేజ్‌కి తీసుకుని వెళ్ళాడు. కళ్యాణ్ బిక్కమొహం వేసుకుని ఉన్నాడు. కాలేజ్‌కి వెళ్ళాక కళ్యాణ్ ఇదిగో అని ఒక బాక్స్ చేతికి ఇచ్చాడు అభి. ఏంటి సార్ అని అడిగాడు కళ్యాణ్. ఇందులో బ్రెడ్ అండ్ జామ్ ఉన్నాయి. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ తినలేదు కదా! తిను అనేసి క్లాస్‌కి వెళ్ళాడు అభి. కళ్యాణ్ కూడా హ్యాపీగా వెళ్ళాడు బాక్స్ పట్టుకుని. వైషు కాలేజ్‌లో ఫుడ్ కూడా తినలేదు. చాలా సాడ్‌గా ఉంది. విక్కీ చేసింది పదే పదే గుర్తు చేసుకుంది. తనతో మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యింది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ వైషు అన్నాడు స్వీట్‌గా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నిషాకి, విక్కీకి రిలేషన్ ఏంటి? నిషా ఎందుకు కాల్ చేస్తుంది? అభి అండ్ కళ్యాణ్ టాపిక్‌పై మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ మంచి దారిలోకి వస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. మీ కామెంట్ కూడా చెయ్యండి. తక్కువ ఎపిసోడ్ ఇచ్చినందుకు తిట్టుకోవద్దు. ఇక నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ లెంత్ ఇస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.